హాయ్ వెల్కమ్ టు హైదరాబాద్ బిగ్స్. నేను మీ కృష్ణ చైతన్య. సో ఇవాళ ఇండియా ఆల్మోస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచే అవకాశం. లంచ్ తర్వాత చూస్తే కనుక 94 రన్సే చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాన్ ఏదైతే ఇండియా బ్యాక్ అండ్ టీం ఉందో, సపోర్ట్ టీం అంతా కూడా చాలా బాగా ప్లాన్ చేశారని మనం అనుకోవచ్చు. దాంట్లో కూడా చూస్తే ఏదైతే 2.5 days మ్యాచ్ రెయిన్కి వాష్ అవుట్ అయిపోయింది. దాంట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే బంగ్లాదేశ్ ఉందో 230 రన్స్ కొట్టిన తర్వాత ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 280 రన్స్ చేసి తర్వాత 9 వికెట్స్ పడిన తర్వాత కూడా వాళ్ళు ఆల్మోస్ట్ డిక్లేర్ చేసి అగైన్ వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయింది. ఎవరిది? బంగ్లాదేశ్. దాంట్లో చూస్తే కనుక 94 రన్సే లీడ్ వచ్చింది. ఆ 94 రన్స్ ఏదైతే ఉందో దాన్ని చేజ్ చేసి గెలిస్తే కనుక ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయ్యి ఫైనల్స్ ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. చూస్తే కనుక ఇండియా మాస్టర్ ప్లాన్ వేసింది, అది ఆ ట్రాప్లో బంగ్లాదేశ్ పడింది అని అనుకోవచ్చు. చూస్తే కనుక మనం ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పుడే రన్స్ ఇంకా చేసి స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు వరకు జరిగే మ్యాచ్ అనాలిసిస్ బట్టి చూస్తే కనుక ఏదైతే బౌలింగ్ ఉందో మన ఇండియా బౌలింగ్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చూస్తే కనుక జస్ప్రీత్ బుమ్రా ఎవరైతే ఇండియన్ లీడింగ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడో తను 3 వికెట్స్ ఇచ్చాడు. రవిచంద్రన్ అండ్ అశ్విన్ ఒక 3 వికెట్స్. ఆకాష్ దీప్ ఎవరో కొత్త బౌలర్ వచ్చాడు, ఎవరైతే మన బెంగాల్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు తను. ఇక మొహమ్మద్ సిరాజ్ యాజ్ యూజువల్ రన్స్ ఇయలేదు కానీ బట్ వికెట్స్ పడలేదు. ఇక జడేజా కూడా 3 వికెట్స్ ఇచ్చాడు. ఇక్కడ గమ్మత్తైన విషయం చూడాల్సింది ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ థింక్ ట్యాంక్ ఏదైతే ఉందో దాన్ని అశ్విన్తో ఓపెన్ చేయించి అశ్విన్ని డైరెక్ట్గా అంటే న్యూ బాల్ తీసుకునే ఆడిపించేంత ఆడలేరు బంగ్లాదేశ్ వాళ్ళు, అశ్విన్ని ప్లే చేయలేరు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 4th డే వచ్చేసింది కాబట్టి ఆడలేరు అని చెప్పి అశ్విన్ని డైరెక్ట్గా ఓపెనింగ్ చేయించేశారు. దాంతో చూస్తే కనుక మన ఏదైతే వికెట్స్ పడ్డాయో వాళ్ళే ఫ్రీక్వెంట్గా ఎక్కడ కూడా పార్ట్నర్షిప్ గ్యాదర్ చేయలేకపోయారు. 18, 26, 36, 94 ఇక్కడ మధ్యలో కనుక కొంచెం చూస్తే ఒక 50 రన్స్ గ్యాప్ వచ్చింది. లేకపోతే మిగతా అంతా చూస్తే కనుక మీరు కొలాప్స్ అయిపోయారు. ఎక్కడికక్కడ 10 రన్స్ 15 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేకపోయింది. సో కొలాప్స్ అయిపోయింది. సో ఇక్కడ మనము పార్ట్నర్షిప్ ఇందాక డిస్కస్ చేసినట్టు ఏదైతే 55 రన్స్ ఉందో ఇస్లాం అండ్ శాంతను వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంది, ఇంకెక్కడా కూడా కనిపించలేదు మనకి. ఇక టాప్ మనం ఇప్పుడు వెళ్తే కనుక మేబీ యాజ్ ప్రెడిక్టెడ్ మనం ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ప్రెడిక్ట్ చేసామో 5th డే ఫస్ట్ సెషన్లోనే అయిపోతుంది అని చెప్పి ఎట్లయితే ప్రెడిక్ట్ చేసామో, నేను అనుకునేది నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నాకున్న అంచనా బట్టి అయితే ఐ థింక్ టీ టైంకి ఇండియా విల్ చేస్ డౌన్ విత్ 8 వికెట్స్ ఇన్ హ్యాండ్. ప్రాబ్లీ 8 వికెట్స్తో ఇండియా మ్యాచ్ గెలుస్తుందని అంచనా వేస్తాం. చూద్దాం. మళ్ళీ నేను మీతో లేటెస్ట్ అప్డేట్స్ మ్యాచ్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను.